టికెట్లు ఇచ్చేది పీకే. టీఆర్ఎస్ అభ్యర్థులను నిర్ణయించే బాధ్యత ఆయనదే. సగానికి పైగా సిట్టింగ్లపై తీవ్ర వ్యతిరేకత. కొన్ని చోట్ల మూడో స్థానానికి వెళ్లే ఛాన్స్. దందాలు, సెటిల్మెంట్ల వల్లే వ్యతిరేకత. ముందస్తుకు వెళ్తున్న మొల్లబాటేనా? కొత్త అభ్యర్థుల ప్రయోగం తప్పదు. ప్రశాంత్ కిషోర్ బృందం సర్వేలలో వెల్లడి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థులను అధిష్టానం కాకుండా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నిర్ణయించనున్నారా? పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఆ బాధ్యతను పూర్తిగా పీకే చేతిలో పెట్టనున్నారా అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. టీఆర్ఎస్ సిట్టింగ్లో సగానికి పైగా ఎమ్మెల్యేలపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, వారికి తిరిగి టికెట్లు ఇస్తే పార్టీకి ప్రమాదమని పీకే బృందం నిర్వహించిన సర్వేల్లో తేలినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలలో పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ పరంగా చర్యలు తీసుకోవడం కూడా సాధ్యం కాదని అంటున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమే అయితే కర్ణాటకతో పాటు 2023 ఏప్రిల్ నెలలో ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అది జరగాలి అంటే ఈ ఏడాది డిసెంబర్, వచ్చే ఏడాది జనవరికి అటు ఇటుగా తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయాల్సి వస్తుంది. అప్పుడు 6 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంటుందని, ఈలోగా నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సానుకూల పరిస్థితులు కల్పించడం సాధ్యం కాకపోవచ్చు అనే అభిప్రాయం పార్టీ నాయకత్వంలో ఉన్నట్లు సమాచారం. అందుకే తీవ్ర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను పక్కన పెట్టి మరొకరిని బరిలోకి దించాలి అని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్లోనే ఆ తరువాత స్థానాలలో ఉన్న నాయకుల్లో ఒకరిని ఎంపిక చేసే బాధ్యతను ప్రశాంత్ కిషోర్కు సీఎం కేసీఆర్ అప్పగించినట్లు సమాచారం. ఈ మేరకు పార్టీలోని మరో నాయకుణ్ణి బరిలోకి దించాలా, నియోజకవర్గ సామాజిక సమీకరణాల ఆధారంగా మరొకరిని ఎంపిక చేయాలా, తటస్థులను తీసుకొని రావాలా అన్న అభిప్రాయాన్ని పీకే చెప్పనున్నట్లు, ఆ మేరకు కేసీఆర్ అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్తున్నారు. ప్రభుత్వ పనితీరు, ఎమ్మెల్యేల పట్ల ప్రజలలో ఉన్న అభిప్రాయం, పార్టీ విజయ అవకాశాలు తదితర అంశాలపై ప్రశాంత్ కిషోర్ బృందం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వేల్లో సంచలనాత్మక విషయాలను ప్రస్తావించినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా సగానికి పైగా నియోజకవర్గాల్లోని పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని, సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనే ఎన్నికలను ఎదుర్కొంటే దక్షిణ తెలంగాణలోని కొన్ని సిట్టింగ్ స్థానాలలో పార్టీ ఏకంగా 3వ స్థానానికి పడిపోయే దుస్థితి కూడా ఉందని పీకే బృందం స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత నెలకొనడానికి ఆయా ఎమ్మెల్యేలు, వారి అనుచరులు పాల్పడిన దందాలే కారణం అన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఎన్నికల రాజకీయం ఖరీదైన నేపథ్యంలో ఏ పార్టీ ఎమ్మెల్యేకైనా ఆర్థిక వనరులను సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీంతో ఆయా నియోజకవర్గాలలో కాంట్రాక్టర్లు చేపట్టే పనుల నుంచి కొంత మొత్తం స్థానిక ఎమ్మెల్యేకు అందుతుంటాయి అని అంటున్నారు. ఈ కలెక్షన్ల ప్రభావం ప్రజలపై నేరుగా ఉండనందున ఎమ్మెల్యేల ఇమేజ్పై ఎటువంటి ప్రభావం పడకుండా ఉంటుంది. అయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రభుత్వం చేపట్టే భారీ ప్రాజెక్టులకు సంబంధించి అధిష్టానం స్థాయిలోనే ఒప్పందాలు జరుగుతున్నాయి అనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ సంస్థలు జిల్లా స్థాయిలో చేపట్టే పనుల్లో సైతం ఎమ్మెల్యేలు వాటి విషయంలో వేలు పెట్టే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక వనరుల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు స్థానికంగా సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలలో, ఇతర దందాల్లో తలదూరుస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలే బాసులు అని పార్టీ సమావేశాలలో సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పడంతో సగానికి పైగా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల దందాకు ఎదురే లేకుండా పోయింది అని అంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అరాచకాలను ప్రతిఘటించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం, వేధింపులకు గురి చేయడం జరుగుతోంది అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే ఈ దందాలు, వేధింపులు ఓటర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపేవి కావడంతో ఆయా ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్నట్లు చెప్తున్నారు. టీఆర్ఎస్ టికెట్పై గెలిచిన ఎమ్మెల్యేలే కాకుండా కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో విలీనమైన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలోనూ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత నెలకొందని ప్రశాంత్ కిషోర్ సర్వే నివేదికలు తేల్చినట్లు చెప్తున్నారు. భారీగా ప్రక్షాళన,
పీకే నివేదిక ప్రకారం రాష్ట్రంలోని మెజారిటీ స్థానాలలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్న నేపథ్యంలో పార్టీలోనూ భారీ ప్రక్షాళన త్వరలోనే చేపట్టే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. సిట్టింగ్ను కాదని కొత్త నాయకునికి టికెట్ ఇచ్చే క్రమంలో దానికి అనుకూల వాతావరణాన్ని నియోజకవర్గంలో తీసుకురావాల్సి ఉంటుంది. టికెట్ దక్కని సిట్టింగ్ను అనుచరులను బుజ్జగించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రభుత్వ పనితీరుపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు పాలనలోనూ ప్రక్షాళన తీసుకువచ్చే ఆలోచన జరుగుతున్నట్లు చెప్తున్నారు. అయితే ప్రచారం జరుగుతున్నట్లుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సీఎం కేసీఆర్ భావిస్తే మిగిలి ఉన్న ఈ 8 నెలల సమయం సరిపోతుందా? ఈ స్వల్ప వ్యవధిలో అసంతృప్తులను బుజ్జగించడం అధిష్టానానికి సాధ్యం అవుతుందా అన్నది ప్రస్తుతానికి సమాధానం దొరకని ప్రశ్నగానే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.